మైత్రేయ సుభాష్ పత్రిజీ గారిని ఒకసారి తలుచుకుంటూ ఇక్కడున్న పిఎంసి అంబాసిడర్స్కి, మరి పిఎంసి ద్వారా చూస్తున్న మన ధ్యానమిత్రులందరికీ వరంగల్ పిఎస్ఎస్ఎం తరపున ధ్యానాభివందనాలు. నా పేరు కిషన్ రెడ్డి. నేను ఇది 20వ సంవత్సరం 2003లో ఈ పిఎస్ఎస్ఎంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరిగి లేకుండా పత్రిజీ ఏదైతే మనకు సూచించారో అదే అడుగుజాడల్లో నడుస్తూ లాస్ట్కు శ్వాస ఉన్నంత వరకు ఈ పిఎస్ఎస్ఎం పత్రిజీ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా చేయడంతో నేను ఇందులోనే ఉంటూ ఈ ప్రచారం చేస్తాను. ఈ పిఎంసి గురించి చెప్పదలుచుకుంటే మనము పిఎంసి పత్రిజీ గుండెకాయ, అవునా కాదా? పిఎంసి పత్రిజీ గుండెకాయ. మనకు పత్రిజీ అన్నీ ఇచ్చాడు. శ్వాస మీద ధ్యాస అనే సింపుల్ టెక్నిక్ ఇచ్చాడు. సజ్జన సాంగత్యం చేయండి అన్నాడు. స్వాధ్యాయం, ప్రపంచంలో ఉన్న మాస్టర్స్ యొక్క అందరినీ మనకు పరిచయం చేశాడు పుస్తకాల ద్వారా. అన్నిటికంటే ముఖ్యం మనల్ని మాస్టర్స్ అని పిలిచాడు. అంటే నీకు ఏది తెలిస్తే అది చెప్పు. నువ్వు ఈరోజు ధ్యానం చేసావంటే ఈ రోజు నుంచే నువ్వు మాస్టర్స్. అంటే మనము ఎవరు శిష్యులుగా ఉండడానికి లేదు, అందరు గురువులము అని చెప్పాడు. అందరూ బ్రహ్మర్షి కంటే తక్కువ కాదు అని కూడా చెప్పారు మనకు. అంటే మనకు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చారు, ఎంత మోటివేట్ చేశారు. పత్రిజీ ఎంటీ మైండ్, ఎంటీ పాకెట్ అంటే డబ్బులు లేకుండా అంత ఎంటీని సృష్టించాడు మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్న కాస్మిక్ వ్యాలీ ఏంటి? ఇది ఒక సృష్టికి ప్రతి సృష్టి. ఇక్కడ ఏమైనా డబ్బులు ఉన్నాయా? లేదు. నడవడానికి కనీసానికి కూడా లేదు, ఎందుకంటే ఈ స్థలం ఎరిగిన వాడిని కాబట్టి చెప్తున్నా. ఇలాగా పత్రిజీ మనకు అన్నీ ఇచ్చాడు. లాస్ట్కి ఏం చేశాడు? పిఎంసి కూడా ఇచ్చాడు. పిఎంసి ఇచ్చి మనకు శ్రమ తగ్గించాడు. ఒకప్పుడు మన ప్రోగ్రామ్ చేయాలంటే ఓడింగ్ బోర్డ్స్ పెట్టేవాళ్ళము, లక్షల కరపత్రాలు పంచేవాళ్ళము, బ్యానర్స్ కట్టేవాళ్ళము కదా. మరి ఇవాళ పిఎంసి ద్వారా ఎక్కడో కాస్మిక్ వ్యాలీలో చేస్తున్న ప్రోగ్రాం అమెరికాలో, ఆస్ట్రేలియా కూడా చూస్తున్నారు కదా. అంటే పిఎంసి ఎంత గొప్పగా మనకు అందించాడు. వారు ఎంతైతే ఒక్క క్షణం కూడా విరామం లేకుండా పనిచేసి మనకు ఏమాత్రం కష్టం లేకుండా మీరు ఉన్న చోటనే ఉండి ప్రపంచానికి మీ మెసేజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి చివరగా అందించిందే మనకు పిఎంసి పత్రిజీ. ఇప్పుడు ఇందాక పొద్దున మన నవకాంత్ ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు మనకి. పిఎంసి ద్వారా ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని జరగబోతాయి కదా. రాబోయే కాలంలో మీకు 75% పిరమిడ్ సొసైటీ ఉంటుంది, 25% మాత్రమే వేరే ఉంటాయి, వేరే ఆధ్యాత్మిక సంస్థలు. ఒక్క పత్రిజీ ఉంటేనే ఇంత నడిచింది. ఇప్పుడు అందరూ, నేను తిరుగుతున్నాను ఈ మధ్యలో, అందరూ పత్రిజీ లాగానే పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు పత్రిజీ లాగానే పనిచేస్తున్నారు. మన నవఖాన్ చెప్పినట్టు అప్పులు చేస్తున్నారు, టైం పెడుతున్నారు. ఇదంతా ఎందుకు? పిరమిడ్ మాస్టర్ అంటే నిస్వార్థపరుడు, ఏది ఆశించి చేయని వాడు పిరమిడ్ మాస్టర్ కదా. మన పత్రిజీ కూడా ఏమైనా ఆశించాడా? ప్రతి ఒక్కరిని తన సమానంగానే చూశాడు. అలాగే ఇప్పుడున్న ఈ మాస్టర్స్ కూడా, ప్రజెంట్ ఉన్న మీరందరూ కూడా, మీరందరి లెవెల్లో స్వార్థం ఉందా? మీరు ధ్యాన ప్రచారం ఎందుకు చేస్తున్నారు? డబ్బులు ఎందుకు పెడుతున్నారు? అంటే పత్రిజీ విజన్ను మన ప్రపంచమంతా తీసుకెళ్ళాలనే కదా, అవునా కాదా? మనకు మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈ పిఎంసి ఏదైతుందో
ఒక 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా యూట్యూబ్ ఛానల్గా నవకాంత్ ఓపెన్ చేశాడు. నవకాంత్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మెయిన్గా నాకు ఇలా పరిచయం ఉన్నది నవకాంత్, ఆనంద్, నందప్రసాద్. వీరు నాకు బాగా క్లోజ్ రిలేషన్. వాళ్ళు దీనికి ఎంత పాటుపడ్డారంటే అంత పాటుపడ్డారు. ఫస్ట్ నవకాంత్ ఒక 5-6 ఏళ్ళ క్రితం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాది ఏంది అంటే పిఎంసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం అన్నారు. అంటే నాకు యూట్యూబ్ ఛానల్ మీద కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు. ఏంటి వీళ్ళేదో పిఎంసి అంటున్నారు, శాటిలైట్ ఛానల్ అంటున్నారు, ఏంటంటే అప్పుడు మనకంత నాలెడ్జ్ లేదు. కాబట్టి నా ఇంటర్వ్యూ ఇచ్చాను ఒక 5 minutes. అలా అప్పుడు ఇచ్చిన ఏదో ఇంటర్వ్యూ మొన్న ఏదో సర్క్యులేట్ చేశారు నాదొకటి. ఏంటి అలానే ఇచ్చిందంటే ధ్యానం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు నాకు అతను నవకాంత్. ధ్యానం ఏంటో తెలుసుకోవడానికి చేస్తున్నా అని నేను చెప్పాను ఆ రోజు. పత్రిజీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ధ్యానం కొరకు చేయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఒకసారి. అంటే నేను అప్పుడు ఇచ్చాను ఆ స్టేట్మెంట్. అది చూసి కొంతమంది నువ్వు అప్పుడే ఇచ్చావని చెప్పేసి సర్క్యులేట్ చేశారు అది. అలా పిఎంసి యూట్యూబ్గా ఛానల్ స్టార్ట్ అయ్యి ఈరోజు చూడండి, మీరు పిఎంసి స్టూడియో ఎంతమంది చూశారు? పిఎంసి స్టూడియో? అయ్యో కొద్దిమంది చూసారా? మీరు ప్రతి ఒక్కరూ పిఎంసి స్టూడియో చూడాలి, ఎంత అద్భుతంగా ఉంటుందో. పిఎంసి ఛానల్ పెట్టారే కానీ వీళ్ళందరూ కొత్త వాళ్ళే, ఏమాత్రం అనుభవం లేని వాళ్ళే, ఏదో కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు అంతే. కానీ ఒక ఛానల్ నడపాలంటే నేను కూడా అప్పుడప్పుడు వెళ్తాను కదా, ఎంత శ్రమ ఉంటుంది వాళ్ళకంటే, ఎంత వర్క్ చేస్తుంటారు. మ్యాక్సిమం ఒక 100 మంది వర్కర్స్, వాళ్ళకి కెమెరాలు కూడా లేవు మొన్నటి వరకు. ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఒక 2-3 రోజులు మనం వెయిట్ చేయాలి, దానికి ప్లేస్ కూడా దొరికేది కాదు. అంటే ఇప్పుడు నాకు ఎలా ఉందో తెలియదు, ఇప్పుడైతే చాలా కెమెరాలు కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ సంగతి చెప్తున్నాను నేను. అంత శ్రమ తీసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి పిఎంసి డబ్బులు కావాలి కదా. పత్రిజీ ఇచ్చిన ఒక్క పిలుపుకి నేను ఎప్పుడు కూడా డబ్బులు వసూలు చేయలేదు. కానీ షేర్స్ కాల్ఫర్ చేయగానే నేను ఓన్లీ వాట్సాప్లో అడిగాను, నేను ఎవరిని అడగలేదు. వాట్సాప్లో పెట్టగానే 18 లక్షలు నా అకౌంట్లో పడినాయి, 18 lakhs. అది కూడా నేను నాన్ వెజిటేరియన్ రిజెక్ట్ చేయంగా, నాన్ వెజిటేరియన్ ఇలా వద్దు అని చెప్పారు ఎవరు, నేను కూడా అదే ఫాలో అయ్యాను. నేను పెట్టినా కూడా కాల్ రికార్డ్ ఒకటి పెట్టాను గ్రూప్లో. మీరు పిఎంసికి షేర్స్ చేస్తున్నారంటే లాభం ఆశించకండి, ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది డొనేషన్గా భావించి మాత్రమే మీరు ఈ షేర్స్ కాకుండా అవి కట్టండి అని నా వంతు నాకు సేఫ్గా కాల్ రికార్డ్ చేసి పెట్టాను. మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, డబ్బులు వస్తాయి ఎక్కడికి పోవు, కానీ బెనిఫిట్ వస్తుందని మాత్రం మీరు ఆశించకండి. మీకు పిఎంసి అనేది మీకు నచ్చి మీకేమైనా బెనిఫిట్ జరుగుతేనే కానీ మీరు దీనిలో భాగస్వామి. అంటే ఒక్కరిద్దరు వెళ్ళిపోయారు, జనగాంలో వెళ్ళిపోతే నాకు ఆ రాజేందర్ సార్ ఫోన్ చేశాడు, మీరు ఈ కాల్ రికార్డు పెట్టడం వల్ల ఒకరిద్దరు డ్రాప్ అయ్యారు సార్ అన్నాడు. ముందు చెప్పడమే నయం కదా. ఇప్పుడు మనం పిఎంసి షేర్స్ కట్టామంటే మనం ఎంత లాభం పొందితే కడతాం కదా. 50,000 కట్టామో 1,00,000 కట్టామో, ఎంత లాభం పొందితే కట్టాం మనం, అది అవునా కదా. ఇప్పుడు మనం కట్టిన మనకు ధ్యాన ప్రచారం అని ఇంపార్టెంట్ అంటాం కదా. మీరు కట్టిన 50,000 1,00,000 ఉందనుకోండి. ఇప్పుడు విశ్వవ్యాప్తమైన పిఎంసీలు ప్రచారంలో మనకు భాగం ఉన్నట్టే కదా. షేర్ హోల్డర్స్కి మనకు డబ్బులు కావాలా, మళ్ళీ ప్రచారం కావాలా, అంతే కదా. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు కట్టాను, జస్ట్ పిఎంసీల 1,00,000 రూపాయలు నా భాగస్వామ్యం అయినందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రచారం అయితే జరుగుతుందో అందులో నాకు ఉన్నట్టే కదా సాటిస్ఫాక్షన్, అవునా కాదా. ఎన్ని వేల మంది వస్తున్నారు, మనం కట్టిన షేర్స్ తోటి ఎంత డెవలప్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పోయిందా లేదా. అంటే మనం ఇంట్లో కూర్చొని ధ్యాన ప్రచారం చేసినట్టు కదా. పత్రిజీ లక్ష్యం ఏంటి, పత్రిజీకి గురుదక్షిణ ఏంటి, మనం మీరు నాకు గురుదక్షిణ కాదు,
నేను చెప్పింది మీరు ఆచరించి ఇంకోళ్ళకి చెప్పండి, అంతే కదా. మరి ఇప్పుడు దీనివల్ల మనం ప్రచారం కలిగినట్టు కాదా? అందుకొరకు ఏదైతే ఈ విశ్వవ్యాప్తమవుతున్న ప్రచారం పిఎంసి ద్వారా ధ్యాన ప్రచారం, అందులో డబ్బులు మనం ఏదైతే పెట్టామో అందరం భాగస్వాములమే. ఇప్పటి వరకు వచ్చింది ఓకే పిఎంసి. నేను నిత్యం నా ఇంట్లో ఈ పిఎంసి ఛానల్ చూడడం కొరకు 75 mm టీవీ కొనుక్కున్నా, ఓ సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నా. రెగ్యులర్గా పిఎంసి ఛానలే మాకు రన్ అవుతుంది. నా ధ్యాన మందిరంలో పిఎంసి పెద్ద బోర్డు ఉంటుంది. 2 వ్యాన్లు ఉంటాయి పిఎంసి ప్రచారానికి. వెనకాల పెద్దగా ఉంటుంది, పెద్ద వ్యాన్స్ 3 వ్యాన్లు ఉంటాయి నాకు ధ్యాన ప్రచారానికి వరంగల్లో. పిఎంసీఏ తిప్పుతుంటే ఎక్కువ నేను. ఇప్పుడు ఇంకా కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశాను. మీరు వీలైతే అందరు స్టార్ట్ చేయండి. నా కరపత్రం కారులో ఉంది, మీకు చూపిస్తాను. అది ఏంటంటే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకున్నాను నేను. విద్యార్థుల ద్వారా ఇంటింటికి ధ్యానం. 2 వ్యాన్లు ఒక 12 మందిని స్కూళ్ళల్లో చెప్పడం కొరకు తిరుగుతున్నారు వాళ్ళు. ఒక కరపత్రం మీద ఫస్ట్ పేజీలోనే పిఎంసి ఉంటుంది. ఫస్ట్ పేజీలో 4 పేజీలు ఉంటుంది కరపత్రం. ఫస్ట్ పేజీలోనే పత్రిసార్ ఫోటో వేసి పిఎంసి ఉంటుంది. మీకు చూపిస్తా కరపత్రం. ఈ కరపత్రము విద్యార్థులకు వెళ్తుంది. ఒక 250-300 మంది ఉన్న స్కూల్లో ఉందనుకోండి, విద్యార్థులకు ఇస్తే ఆ విద్యార్థుల ద్వారా కరపత్రం పేరెంట్స్కి వెళ్తుంది. ఈజీ కాదా ఇది? మన ఇంటింటికి వెళ్ళి కరపత్రం పంచేదానికంటే ఆ కరపత్రం చూసి ఇష్టమున్న వాళ్ళు పిఎంసి ఛానల్ చూస్తారు. మ్యాటర్ అంతా వెనకాల ఉంటుంది, ఫస్ట్ పేజీలో పిఎంసి ఉంటుంది. అంటే నా లక్ష్యం ఏంటంటే పిఎంసిని ఇంటికి తీసుకెళ్తే ధ్యానాన్ని ఇంటికి తీసుకెళ్ళినట్టే, అంతే కదా. మనం పిఎంసిని ఇంటికి కనుక తీసుకెళ్తే ధ్యానాన్ని ఇంటికి తీసుకెళ్తాడు కదా. ధ్యానాన్ని ఇంటికి తీసుకెళ్తే పత్రిసారి తీసుకెళ్ళినట్టే ప్రతి ఇంటికి. ఇది ఈజీ సిస్టమ్ కదా. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అంటే ఏంటి? అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ధ్యానం అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మా పిల్లలకు ధ్యానం చెప్తున్నట్టు అందరూ యాక్సెప్ట్ చేయరా? కాబట్టి దానికి ఏం చేశాను, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు. ఇప్పుడు సిటీ అవుట్స్కట్ మొత్తం ఓడింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం మే నెలలో. అది కూడా పిఎంసీ ఉంటుంది, ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఉంటుంది. పిఎంసీ అనేది అనుక్షణం వాళ్ళ మైండ్లలో నింపేస్తున్నాం మేము. ఇప్పుడు నేను ట్రస్ట్ వాళ్ళకు కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, పిఎంసీ డిస్ట్రిక్ట్ ఆర్గనైజర్ అందరికీ ఒక మీటింగ్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను వరంగల్లో ఉన్నాను, ప్రతి నెల 2-3 ప్రోగ్రామ్స్ పెడతాను. ప్రోగ్రామ్కు 250-300 మంది వస్తారు. నేను పిఎంసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆడ ప్రోగ్రాంలో పిఎంసీ బ్యానర్ ఉంటుంది, పిఎంసీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ ఇంకోటి, మా ధ్యాన ప్రచారం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పోగానే వాళ్ళ సెల్ తీసుకుంటారు. సెల్ తీసేసుకొని పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇస్తారు. పిఎంసీ ఛానల్ ఆ టీచర్లు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసి ఇస్తారు ఇష్టం ఉన్న వాళ్ళకి. మనం ఎక్కడ ధ్యానం చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసి సెల్ తీసుకొని మనం పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇవ్వాలి. ఈ విధంగా ఒక 2 సంవత్సరాల లోపల వరంగల్ జిల్లాలో ప్రతి ఇంటికి కరపత్రం వెళ్ళాలి, పిఎంసీ వెళ్ళాలి. ఈ విధంగా మనము ఈజీ, మనమేమో పిఎంసీ పుణ్యమాని మనకేం డబ్బులు ఖర్చు లేదు. ఒక్కొక్కసారి పేపర్ యాడ్ చేస్తే కొన్ని లక్షలు అయ్యేది నాకు, కరపత్రాలు పంచితే అయ్యేది, బ్యానర్లు కడితే అయ్యేది. ఇప్పుడు ఏమున్నది, వాట్సాప్ ద్వారా మనకు జనాలు వస్తున్నారు కదా. అందుకొరకు మనం ఇక్కడ నుండి కూడా ఇప్పుడు పిఎంసీ ఇంకా ముందుకెళ్ళాలంటే, ఇదివరకు చేసింది ఒక ఎత్తు, ఇదివరకు పాత వాళ్ళని చేసాం మనం కదా. ఇప్పుడు ఇదివరకు 5% పాత వాళ్ళు ఉంటే ఇప్పుడు 20% కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకుందాం కదా. ప్రతి ఒక్కరితోటి పిఎంసీకి కంట్రిబ్యూషన్ చేయించాలి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు 75% పిఎంసీ ఛానల్ చూసి క్యూర్ అయిన వాళ్ళే. నేను ప్రచారం చేసే వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినందుకు ప్రతి చోట పిఎంసీ ఛానల్ చూసి మనకు వచ్చేవాళ్ళే. ఉన్న ఛానళ్ళల్లో పిఎంసీ అనేది
అసలు హయ్యెస్ట్ అంటే ఒక పబ్లిక్ని రిసీవ్ చేసుకునేది. దానిలో ప్రతి ప్రోగ్రాం కూడా ఎంత బాగుంటుందంటే పిఎంసిలో ఎవ్రీ ప్రోగ్రాం మనకి నిజంగా పిఎంసి టీంకి మన అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, వాళ్ళ శ్రమకు చప్పట్లు కొడదాం. ఎందుకంటే నిత్యము ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ, నవకాంత్ గారు కానీ, ఆనంద్ గారు కానీ మొత్తం లీనపోయారు. ఎందుకు తెలుసా? చెట్టుకు వేలెట్లనో ఇప్పుడు పిఎస్ఎస్ఎంకు పిఎంసి అట్లా. పిఎంసి ఎంత స్ట్రాంగ్ అవుతే మనకు అంత అవుతాను. మనం ఏ రోజు టీవీలో కనబడని వాళ్ళము మన టీవీలో కనబడట్లేదా? పిఎంసీలో ఏ రోజైనా మనం మైక్ పట్టుకొని మాట్లాడింది ఎక్కడైనా వచ్చిందా? మనం ఎప్పుడు టీవీలో కనబడతామని చూసుకునే వాళ్ళం, కనీసం గ్రూపులలో కనబడతామని చూసుకునే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు శైలజ మేడల్ పిఎంసీలో లైవ్ వెళ్తుంది వరల్డ్ వైడ్గా. ఇదంతా పిఎంసీ కాదా? మన గుర్తింపు తెచ్చేది పిఎంసీ కాదా? నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను మా గ్రూప్లో. ఆ పోస్ట్ అర్థం ఏంటంటే నేను ఇంతవరకు నేను పొందిన దానిలో పిఎస్ఎస్ఎంకు 1% కూడా చేయలేదు. నేను ఇంతవరకు పొందిన లాభంలో పిఎస్ఎస్ఎం 1% కూడా చేయలేదు. ఇప్పుడు అసలు కార్యక్రమం చేస్తున్నా అంటే మా వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు. ఏంటి సారు 20 ఏళ్ళ బట్టి ఇంత చేశాడు, మరి ఏం చేయలేదు అంటున్నాడు అని నాకు అడిగితే నేను చెప్పిన సమాధానం ఏంటంటే, పిఎస్ఎస్ఎం వల్ల నేనెంత లాభం పొందానో మీకు తెలుసా? పిఎస్ఎస్ఎం వల్ల నేనెంత లాభం పొందానో తెలుసా? నేను పొందిన లాభంలో 1% చేయలేదంటున్నా, అది వాస్తవం. ఇప్పుడు చేసేది కంప్లీట్ పిఎస్ఎస్ఎం పిఎంసీకే నేను పొందిన లాభాన్ని మొత్తం. ఈ విధంగా మనం పిఎంసీని ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో నేను ఆ మార్గం ద్వారా ప్రతి ఇంటికి పిఎంసీ తీసుకెళ్ళొచ్చు ఈజీగా. నా దగ్గర కరపత్రాలు ఉన్నాయి, నేను ఇస్తాను. ఇలా ఫాలో అయితే మనకు జస్ట్ 1 ఇయర్ లోపట పిఎంసీ తెలియని వాళ్ళంటూ ఉండరు. పిఎంసీ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఒక్కసారి ఇది ఏందని చూద్దామని చూసినా వాడు అట్రాక్ట్ అయిపోతాడు. ఒక్కసారి ఈ పిఎంసీ ఏంది, ఈ కరపత్రంలో వచ్చింది కదా చూద్దామని ఒక్కసారి వాళ్ళు చదువుతారు, వాడు పిఎంసీకి ఎడిక్టే, అలా డౌటే లేదు. ఇంకొకటి చివరిగా చెప్తాను నేను. మనం ఇదివరకు గంటలు ధ్యానం చేస్తే వచ్చే ఎనర్జీ ఒక ½ అన్ అవర్ గ్రూప్ మెడిటేషన్లో వస్తుంది. జస్ట్ నేను ఈ మధ్యలో నవంబర్లో 700 మందికి పోలీస్ వాళ్ళకు 25 డేస్ చెప్పాను. జస్ట్ 25 to 30 minutes ఓన్లీ. లాస్ట్ రోజు మీటింగ్లో వాళ్ళ ఎస్పీ గారి సమక్షంలో ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు బాగా హీల్ అయినట్టు, ఇది తగ్గిందని చెప్పారు. తర్వాత మొన్న ఫిబ్రవరిలో 800 మందికి 1 month ట్రైనింగ్ ఇచ్చాను, 25 to 30 minutes. అప్పుడు పిఎంసీ ఛానల్ వాళ్ళని పిలిపించాను నేను. మీరు పిఎంసీ ఛానల్లో ఉంది చూడండి. అది జస్ట్ మనకు 25 minutes మెడిటేషన్, స్పైనల్ క్యాట్లు క్యూర్ అయినాయి, సర్వైకల్ క్యూర్ అయినాయి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక్కడ మన స్పీచ్ ఇస్తుంటే మెడిటేషన్ చేస్తుంటే సెల్ ఆన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ధ్యానం చేయించారు. అంటే చూడండి మీరు అది. అంటే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జస్ట్ ఒక ½ అన్ అవర్ గ్రూప్ మెడిటేషన్ కనుక చేస్తే ఎలాంటి డిసీజులనే క్యూర్ అవుతున్నాయి. నేను మేలో ఓన్లీ డిసీజ్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒక 1 month ప్రోగ్రామ్స్ పెడుతున్నా, ఓన్లీ నాన్ మెడిటేటర్స్. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. కాబట్టి మనము ఈ పిఎంసి అనేది విశ్వవ్యాప్తం చేసే దానిలో మనము భాగస్వామ్యం అవుదాం. మనము ట్రస్ట్ వాళ్ళకు మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్రతి డిస్టిక్ ఆర్గనైజర్ ఇందాక బాలకృష్ణ గారితో వీరితో చెప్పాను నేను, డిస్టిక్ ఆర్గనైజర్ని పిలవండి. ఎందుకంటే ఇప్పుడు ఒక డిస్టిక్ ఆర్గనైజర్గా నేను నా మీటింగ్లో 200 మంది 300 వస్తారు ఎప్పటికీ. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ధ్యాన మందిరంలో పిఎంసి బ్యానర్ ఉంటుంది, పత్రిసారి యొక్క రిక్వెస్ట్ ఉంటుంది అలా. కాబట్టి ప్రతి డిస్టిక్లో ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం బ్యానర్ ఉండాలి. పిఎస్ఎం
డిస్టిక్ ఆర్గనైజర్స్ అందరినీ పిఎంసి వాళ్ళు ఇన్వైట్ చేసి ఇది మనది అని అనిపించే ఫీలింగ్ చెప్పాలి వాళ్ళకి. ఆ పిఎంసి ఎట్లా డెవలప్మెంట్ చేయాలో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి, చేస్తే మనం ఇంటింటికి తీసుకెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ప్రేక్షకులందరికీ.